హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది కాణిపాకం అండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ చుట్టూ ఉన్న లొకేషన్ని క్లియర్గా చూపిస్తానండి. చూడండి, ఎందుకంటే టెంపుల్ లోపల వీడియో తీయడానికి అవకాశం లేదండి. ఎందుకంటే మొబైల్ ఫోన్ కానీ కెమెరాస్ కానీ ఏ ఇతర ఎలక్ట్రానిక్ డివైస్ కానీ లోపలికి తీసుకెళ్ళడానికి అవకాశం లేదండి. మనం ముందుగానే ఆలయం వెలుపల ఉన్న సెక్యూరిటీ రూమ్స్లో కానీ లేదా మన వెహికల్స్లో కానీ పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. లేదని తీసుకెళ్తే మాత్రం ఆలయ అధికారులు కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ మన వస్తువుల్ని లాక్కునేస్తారండి. కాబట్టి భద్రంగా వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు మీకైతే శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం పక్కనే ఉన్న శివాలయాన్ని అయితే చూపిస్తున్నానండి. చూడండి, ఇదంతా శివాలయం ముందున్న బ్యూటిఫుల్ పార్క్ అండి. ఎంత బాగుందో కదా. పార్క్ చుట్టూ వినాయక స్వామి బొమ్మలండి. రకరకాల వినాయక స్వాములని కొలువు తీర్చారు. అదేవిధంగా మిడిల్లో పెద్ద నందిని పెట్టారు. ఇక్కడ కొంతవరకు అయితే వీడియో చేయగలిగామండి. తర్వాత వీడియో తీయకూడదు, ఆపేయండి అనేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. తర్వాత ఆలయం లోపలికి వెళ్ళి ఇక్కడ సెక్యూరిటీ కెమెరాస్ కానీ సెక్యూరిటీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అనేసి చెక్ చేసుకొని మళ్ళీ ఆలయం లోపల వీడియోస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. చాలా అంటే చాలా సెక్యూరిటీ రీజన్స్ మధ్య వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకవేళ సెక్యూరిటీ వాళ్ళు చూస్తే నేను వీడియో చేయడం మా మొబైల్ ఫోన్ కానీ కెమెరాస్ కానీ లాక్కునేసే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లోపల రకరకాల దేవుళ్ళను అయితే రాళ్ళల్లో చెక్కడం జరిగింది. ఇవన్నీ వచ్చేసి రాతి విగ్రహాలండి. రకరకాల దేవుళ్ళు అయితే ఉన్నారు. వినాయకుడు ఉన్నాడు, పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, మహావిష్ణు విగ్రహం ఉంది, వల్లీ దేవయాని సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. ఈ అమ్మవారు వచ్చేసి మరగదాంబిక అమ్మవారంట. ఇక్కడ వచ్చేసి శ్రీ దుర్గామాతను అయితే ప్రతిష్ఠించడం జరిగిందండి. అందరి దేవుళ్ళకి కూడా చాలా బాగా అలంకరించడం అయితే జరిగింది. రకరకాల పువ్వులతోనూ రకరకాల నగలతోనూ ఆయా దేవతలకు తగిన విధంగా అలంకరణలు అయితే చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి శివాలయం పక్కనే ఉన్న రాహుకేతువుల ఆలయం అండి. ఈ ఆలయాన్ని కూడా మేము సందర్శించడం జరిగింది. రాహుకేతువులను అయితే కన ఎంత పర్ఫెక్ట్గా చెక్కడం జరిగిందో చూడండి. చూశారు కదా ఎంత బాగుందో. ఇక్కడ రాహుకేతువులకు సంబంధించి హోమం కూడా జరుగుతుందండి. తర్వాత ఇది వచ్చేసి ఆలయం ప్రధాన ద్వారం ముందున్న పుష్కరిణి తీర్థం అండి. ఇక్కడ భక్తులందరూ స్వామి దర్శనానికి వెళ్ళడానికి ముందే ఈ పుష్కరిణిలో స్నానాలు అయితే చేయడం జరుగుతుంది. అన్ని వైపులా గేట్లు వేసేసారండి. ఒక్కవైపు మాత్రమే ఓపెన్ చేసి ఉంచడం జరిగింది. అది కూడా ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఓపెన్ చేసి ఉంచడం అయితే జరిగిందండి. భక్తులందరూ వెళ్ళి స్వామివారి దర్శనానికి ముందే అక్కడ స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించడానికి ఆలయంలోకి అయితే వెళ్ళడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ఆలయం ఎదురుగా ఉన్న షాపింగ్ సెంటర్స్ అండి. ఇవన్నీ ఎన్నో రకాల షాపులు అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుండి మనము స్వామివారికి కొబ్బరికాయలు కొట్టే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. మనకు కనిపిస్తుంది కదా, ఆ ఎదురుగా ఉన్న ప్లేసేనండి అది. చూడండి, ఇక్కడ నెయ్యి దీపాలు అయితే అమ్ముతున్నారండి. ఇక్కడ మట్టి ప్రమిదల్లో నెయ్యి ఒత్తులు వేసి ఈ దీపాలు అయితే అమ్ముతారు. భక్తులు వారి వారి కోరికలను తీర్చమని ఆ విఘ్ననాథుని కోరుకుంటూ ఇక్కడ నెయ్యి దీపాలు వెలిగిస్తారండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ భక్తులు వారు తెచ్చిన కొబ్బరికాయలను, పువ్వులు, పండ్లను, గరికను ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ సమర్పించుకోవడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ నుండి అయితే మనం స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. చూడండి, ఇక్కడ 100 రూపాయలు, 150 రూపాయలు లేదంటే ఫ్రీ దర్శనం అనేది అవైలబుల్గా ఉంటుందండి. దీని తర్వాత మన ఎలక్ట్రానిక్స్ డివైస్ అన్నీ సెక్యూరిటీ పర్పస్ కింద
క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొచ్చామండి దర్శనం తర్వాత. ఇక్కడ స్వామివారి ఆలయం వెనక వైపున గోపూజ, గోవులకు దానా పెట్టడం అనేది ఇక్కడ ఉంటుందండి. వాటికైతే ఫ్రీగా ఏముండదు, వాటికి కూడా టికెట్లు తీసుకోవాల్సి వస్తుంది. గడ్డి పెట్టడానికైతే కొంత 10 రూపాయలు, 20 రూపాయలు ఎంతనో తీసుకుంటారు. అదేవిధంగా గోపూజకు కొంత డబ్బు తీసుకుంటారండి. ఇక్కడ ఊరికే అయితే కాదు, భక్తులు వారి వారి కోరికల మేరకు, వారి వారి నమ్మకం మేరకు ఇక్కడైతే టికెట్లు చెల్లించి గోవులకు దానా పెడతారు. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే బాగా వేసవికాలం కదండి, ఆలయం వారు ఇక్కడ మజ్జిగనైతే ప్రసాదంగా ఇస్తున్నారు. ఇక్కడ వేసవికాలం అయితే మజ్జిగ, చల్లని పానీయాలు ఇస్తారండి. అదే చలికాలం అయితే వేడిగా పాలు కానీ, కాఫీ కానీ ఇలాంటివి ఇస్తారండి. ఓకే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీరందరూ కూడా తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.